ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినం మీకు ఎలా ఉన్నది? ఈ దినం అన్ని దినములు మనకు మంచి దినములే. ఎందుకంటే యేసు అన్ని దినములు తోడుగా ఉన్నారు కదా. ఆయనతో నడుచుట మనకు సంతోషమే కదా. యేసుతో నడుచుటకు సమర్పించుకున్నారు కదా. కనుక ఆయన మాట మీరు జాగ్రత్తగా వినాలి. యేసుతో కూడా ఏకీభవించి జీవించే జీవితమే ఆశీర్వాదకరమైన జీవితము. సరే, ఇక్కడేదో ఒక అడవి ప్రాంతములో ఎడారిలో నిలబడి వెనక కొండ ఉన్నది, వృక్షము లేదు, కొమ్మ లేదు, కరువు కలిగిన ప్రాంతముగా ఉన్నది. ఇది ఏ స్థలమని చూచుచున్నారా? ఇశ్రాయేలు దేశములో కుమ్రాన్ అనే ఒక స్థలమిది. మృత సముద్రం మనం చూశాం కదా. మృత సముద్రంకి 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్నది. ఎరికో నుండి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నది కుమ్రాన్ అనే ఒక స్థలము. ఇందులో ఈ కుమ్రాన్ గుహ చాలా ఫేమస్. దూరం నుండి గుహలు కనబడుచున్నవి కదా, అవి చాలా ఫేమస్. ఇదొక గ్రామం, నేను నిలబడి మాట్లాడే స్థలము. ఒక కాలములో, యేసుని కాలములో ఇదొక చిన్న గ్రామముగా ఉండేది. వేద పండితులు అని వేదములో చూచుచున్నాం కదా. వారిలో ఒక గ్రూపు వారు వచ్చి వేదమును కాపీ చేయు పనిని చేయుచున్నారు. వేదమును కాపీ చేయుట, ఆ కాలంలో ప్రింటింగ్ మిషన్ లేదు కదా, చేత్తో వ్రాయాలి. చర్మపు చుట్టలో నుండి వారు కాగితపు చుట్టలో వ్రాసి చాలా కాపీలను తయారు చేయుట. దాని కొరకు ప్రత్యేకంగా ఒక గ్రామమును ఏర్పరిచి దానికి సమర్పించుకున్న వారే రావాలి. దానికై కొన్ని మత సంప్రదాయాలను తమ శుద్ధి చేసుకొనుటలో ఉపవాసముండి చాలా పవిత్రంగా వారు వాక్యమును వ్రాయాలి, కాపీ చెయ్యాలి. దానికని ఒక ప్రత్యేక గ్రామమును ఏర్పరిచారు. ఈ స్థలములోనే ఆ కాపీలు తీయబడ్డవి. క్రీస్తు శకం 70లో రోమావారు దండెత్తి యెరూషలేమును ముట్టడించి కాల్చివేసి యూదులను చంపారు. అన్ని పట్టణాలను వారు నాశనం చేశారు. అప్పుడు వారు వేదగ్రంథం యొక్క కాపీలను చేసిన దేవుని పిల్లలు ఈ వేదగ్రంథమును కాపాడాలి అని చెప్పి రోమావారు వచ్చి వారు అన్నిటినీ నాశనం చేసేదరు అని చెప్పి ఆ మట్టి కుండలు ఉన్నాయి కదా, జార్లు, ఆ జార్లలో, మట్టి జార్లలో ఈ వేదగ్రంథ చుట్టలను ఉంచి ఇక్కడ ఉన్న ఆ గుహలలో వాటిని దాచి ఉంచారు, భద్రముగా ఉంటాయి అని చెప్పి. ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకం 70లో 1946లో ఇక్కడ గొర్రెలను కాచుకుంటూ వచ్చిన ఒక చిన్నవాడు తన గొర్రె కనిపించకపోతే దాన్ని వెతుక్కుంటూ వచ్చి ఒకవేళ ఈ గుహలో ఆ గొర్రె ఉంటుందేమో అని ఒక రాయి తీసి విసిరి గొర్రె ఉన్నదా లేదా అని శోధించి చూచుటకు రాయి విసిరి చూశాడు. అప్పుడొక మట్టి కుండలో అది పడ్డ శబ్దము వినిపించిన వెంటనే లోపల ఏదో ఒక పాత్ర ఉన్నదని లోనికి వెళ్లి చూస్తే ఈ జాడి, అందులో ఒక వేద గ్రంథపు చుట్ట ఉన్నది. అది అతనికి అర్థం కాలేదు. ఇది హెబ్రీ భాషలో 1000 ఏండ్లకు ముందు రాయబడినది. దాని తర్వాత అతని తల్లిదండ్రులు వచ్చి తర్వాత వారు యెరూషలేము వారికి తెలిపి అందరూ వచ్చి పరిశీలించి చూసినప్పుడు 10 సంవత్సరములలో 12 గృహాలలో నుండి 9000 గ్రంథపు చుట్టలను తీసినారు. దానికి పేరు డెడ్ సీ రోల్స్ అని చెబుతారు. మృత సముద్రపు వేద గ్రంథపు చుట్టలు. ఇప్పుడు కూడా అవి యెరూషలేములో మ్యూజియంలో వారు ఉంచారు. ఎస్తరు గ్రంథము తప్ప మిగతావన్నీ కాపీ చేయబడి అందులో ఉన్నవి. ఆ విధముగా వేద గ్రంథమును కాపాడుటలో జాగ్రత్త కలిగి ఉన్నారు. ఆ కాలములో చేతితో వ్రాసి కాపీలు తీసి ఉన్నారు. ఎందుకు? ప్రపంచమంతా యూదుల యొక్క దేవాలయములు ఉండేవి. అన్ని దేవాలయాలలో వాక్యమును చదవాలి. పాత నిబంధన గ్రంథము వారందరికీ పంపడానికే కాపీలు తీశారు. కనుక వారు వేద గ్రంథమును ఎలా ప్రేమించినారో చూశారా? వాటిని అందరికీ ఇవ్వాలని యోచించినారు. దానికొక ఆపదన్నప్పుడు దాన్ని కాపాడుటకు జాగ్రత్త కలిగి ఉన్నారు. చూశారా? మనం వేద గ్రంథమును ఎలా ప్రేమించాలి? ఒక వేదవాక్యం చూడండి. 119వ కీర్తన 133లో, దేవా, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. చక్కటి ఒక ప్రార్థన. దేవుని చూసి మనం కూడా ఇలా ప్రార్థించాలి. దేవా, నీ మాట ద్వారా, నీ వేదవాక్యము అను మాట ద్వారా నా అడుగులను స్థిరపరచుము. వాక్యములో మనం స్థిరంగా ఉండాలి. ఊరికే చదివితే మాత్రం చాలదు. ఆ వాక్యములో మన అడుగులు స్థిరపరచబడాలి. శత్రువులను ప్రేమించుడి అని చెబితే ఆ ప్రేమించుటలో మనము సమర్పణ కలిగిన వారమై ఆ వాక్యములో స్థిరముగా ఉండుట ముఖ్యము. ఒక కుటుంబము కొరకు భార్యలారా, మీ భర్తకు లోబడి యుండుడి అని అంటే వాక్యములో నిలబడాలి. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని గద్దించకుడి అని చెప్పబడింది కదా.
భార్యల మీద ద్వేషముతో ఉండరాదు, పగతో కాకుండా ప్రేమ చూపాలి. పిల్లల్లారా, తల్లిదండ్రులకు లోబడి ఉండుడి అని వాక్యం చెబితే వాక్యములో అడుగులు స్థిరపరచబడాలి. నేను తల్లిదండ్రులకు లోబడెదను అని చెప్పి ఈ విధముగా ప్రతి వారికి వాక్యం చెబుతున్నది. పరిచారకులకి, బిజినెస్ పీపుల్స్కి, రాజకీయవేత్తలకు, ఇలా అందరికీ ఈ వాక్యం మాట్లాడుచున్నది. ప్రభుత్వ ఉద్యోగులకు, పోలీస్ శాఖలో ఉన్నవారికి కూడా చెప్పబడింది. తీసుకునే జీతం చాలు అని అనుకోండి, లంచం తీసుకోకండి, ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టకండి అని బైబిల్లో ఉన్నది. కనుక ఈ వాక్యం చదివి ఊరికే వెళ్ళకూడదు, వాక్యం అడుగులు స్థిరపడాలి అని చక్కటి ఒక ప్రార్థన. ఏ అన్యాయము నన్ను ఏలనీయకుము, వాక్యములో స్థిరపరచబడితే అన్యాయములు, అక్రమములు మనల్ని పరిపాలించవు. పరిశుద్ధ జీవితంలో మనం నిలబడగలము. కనుక వాక్యమును చెప్పి, దేవా అందులో నన్ను స్థిరపరచుడి, ఆ వాక్యములోనే నేను జీవించాలి అని సమర్పించుకుంటే ఏ పాపము, అన్యాయము మన జీవితమునకు హాని కలిగించవు. అప్పుడు ఏం జరుగును? దేవుని ఆశీర్వాదము పరిపూర్ణముగా మనకి కలుగును. కనుక మీ జీవితంలో ఆశీర్వాదము ఆటంకమయ్యున్నది, ఆశీర్వాదము పరిపూర్ణంగా లేదు, బాధింపు కలిగి ఉన్నదంటే వేదవాక్యములో మీరు నిలబడ్డారా? మీ అడుగులు అందులో జాగ్రత్త కలిగి ఉన్నవా అని శోధించి చూడండి. ఏదైనా వాక్యమును మనము గైకొనకుండా ఉన్నామా అని యోచించి చూచి దానికి మీరు సమర్పించుకున్న వెంటనే చూడండి, కార్యము వర్ధిల్లును, అద్భుతము జరుగును, ఆశీర్వాదము కలుగును. ఒక సహోదరుడు, మంచి విశ్వాసి, దేవుని బిడ్డ, ఒక కార్యము కొరకు చాలా ప్రార్థించుచున్నారు. విశ్వాసముతో ప్రార్థించారు, ఉపవాసముండి ప్రార్థించారు, చాలా ఆసక్తితో ప్రార్థించారు, దేవుడు అద్భుతము చెయ్యాలని ప్రార్థించారు. అన్నీ జరుగుచున్నవి. అయితే ఆ ఒక్క కార్యం మాత్రం జరగనంటున్నది, వర్ధిల్లనంటుంది, ఆటంకమై పోతోంది. అనేక సంవత్సరాలుగా ప్రార్థించి సోలిపోయారు. ఒకసారి ఒక సేవకుని ప్రసంగమును జాగ్రత్తగా విన్నప్పుడు, ఎవరి మీదైనా మీకు ఏదైనా కొరత ఉంటే, విచారము, వేదన, చేదు ఉంటే మీ ప్రార్థన దేవునికి వినబడదు, దేవుడు అద్భుతము చెయ్యలేరు అని వేదవాక్యమును ఆయన చెప్పి ప్రసంగించినప్పుడు ఈ వాక్యము ఆయనతో మాట్లాడినది. ఈ వాక్యమును బట్టి నీవు నడుచుకొనలేదు, నీవు విశ్వసించుచున్నావు, ప్రార్థించుచున్నావు, అన్నీ చేయుచున్నావు, ఈ వాక్యములో నీవు నిలబడలేదే, ఈ వాక్యం ప్రకారం జీవించలేదు అని చెప్పినప్పుడు అనేక సంవత్సరములకు ముందు ఆయనకి ఒకరి మీద కొంచెం ద్వేషము, పగ, దాన్ని బట్టి మాట్లాడకుండా ఉండేవారు. ఆ ద్వేషమును బట్టి ఎడబాటు ఆత్మైన దేవుడు గ్రహింపజేశాడు. వెంటనే ఆ వ్యక్తిని కనిపెట్టి ఫోన్ చేసి అతనితో అనేక సంవత్సరముల తర్వాత, ఎన్నో సంవత్సరములకు ముందు ఒక చేదైన అనుభవంతో నేను వేరుపడ్డాను, విచారము నాకు ఉండేది, దేవుడది పాపమని నేను గ్రహించినట్లు చేశారు, నన్ను క్షమించుడు అని ఏకీభవించారు. చూడండి, వెంటనే ఆ కార్యము జరిగింది, ఆటంకములు తొలగినాయి, కార్యము వర్ధిల్లింది, ప్రార్థనకు జవాబొచ్చింది. కనుక వాక్యములో స్థిరపడితే దేవుని ఆశీర్వాదం పొందుకొనగలము. ఊరికే చదివితే ఆశీర్వాదము కలగదు. ఆ వాక్యములో మనము నిలబడాలి, వాక్యములో జీవించాలి, అందులో జాగ్రత్త కలిగి ఉండుడి. ఇప్పుడు మీ జీవితమును శోధించి చూడుడి, ఎందుకు ఈ కార్యంలో మాత్రం అద్భుతము జరగనంటున్నది? ఇన్ని రోజులు ప్రార్థించినా జరగనంటున్నది అంటే దేవుని సమూహమునకు వెళ్ళి, ఇంకా మీ వాక్యమునకు నేను లోబడవలసినది ఏమైనా ఉన్నదా? మీ వాక్యములో నేను నిలబడుటకు తప్పిపోయానా చూపించండి అని అడగండి. దేవుడు గ్రహించినట్లు చేయును, దాన్ని సరిచేసుకోండి, వెంటనే అద్భుతము జరుగును. సరేనా? దేవా, నీ వాక్యములో మా అడుగులు స్థిరపడాలి. కనుక ఏ అన్యాయము మమ్ములను పరిపాలించకూడదు, మమ్ములను కాపాడుడి. మీ వాక్యం ప్రకారం జీవించుటకు సమర్పించుకుంటున్నాము, అద్భుతములను చేయుడి. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్, ఆమెన్.